సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ది పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. జిమ్ లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో సరదాగా రైమ్స్ పాడించారు. నాక్ ఆధ్వర్యంలో 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు తీసుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. అగ్రిమెంట్ అయితే ఉంది. అగ్రిమెంట్ అయిన తర్వాత 1,40 లక్షల రూపాయలతో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఊర్లో 300 మీటర్లకు సంబంధించినటువంటి సీసీ రోడ్డు కూడా ఇప్పుడు డి గారి విజ్ఞప్తి చేసిన ఆల్రెడీ అది కూడా ఆ రోడ్డును కూడా తొందరలో మళ్ళీ వర్షాలు వచ్చే లోపల వీళ్ళని సంబంధించి అదేవిధంగా ఇందూరుకి బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉండే వాగు మీద చిన్న దాని మీద 50 మీటర్లు ఉంటుందండి. అది దానికి సంబంధించింది కూడా ఇప్పుడే వారు చెప్పినారు. అడిగే వారు నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడగానే దాని గురించి కూడా వివరించినారు. అది కూడా ప్రతిపాదనలు పంపబడతాయనే మాట మనం చేస్తూ అది కొన్ని వార్డు లోపల ఊర్లో ఇవన్నీ తప్పకుండా చేద్దామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇందిరం ఇళ్లకు సంబంధించి సర్వే జరిగింది. కొత్త రేషన్ కార్డులు వస్తాయి. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకి అయినాయి. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ఇస్తుంది. ఎందుకంటే కొంత పైసలు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆలస్యం అవుతుంది. ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఎట్లా కొద్దిగా వెసులుబాటు పైసల వెసులుబాటు రాగానే పేమెంట్ జరుగుతుంది.